చిన్నారి ఎప్పుడు టీవీనా హోంవర్క్ హాలిడేస్ హోంవర్క్స్ ఉన్నాయి కదా రాసుకోవచ్చు కదా మీరు ఒకవేళ హాలిడేస్ హోంవర్క్ జల్దీ కంప్లీట్ చేసుకుంటే అమ్మ వాళ్ళకి వెళ్తారు కదా హాలిడేస్ వల్ల నువ్వు జల్దీ కంప్లీట్ చేసుకున్నావు అనుకో నిజంగా పంపిస్తా మమ్మీ సరే కానీ పోయి రాసుకోపో హోంవర్క్స్ రాసుకో ఫస్ట్ హోంవర్క్స్ కంప్లీట్ చేసుకో ఫస్ట్ అమ్మ వాళ్ళకి లేదు ఏం లేదు ఊరికే అన్న హోంవర్క్ కంప్లీట్ చేస్తుంది ఇప్పుడు హోంవర్క్ కంప్లీట్ చేస్తుంది జస్ట్ స్కామ్ Oh no! ఇంతగానో ఉంది హోంవర్క్ నేను ఒక్కగానే ఎట్లా రాయాలి నేను రాయకుండా ఎట్లా అయిపోవాలి హోంవర్క్ ఎవరు బాగా చెప్పా బాగున్నా ఇద్దా దొరికింది బక్కరా మొత్తం రాపిస్తాను నేను ఏం చేస్తున్నా యుక్కి హోంవర్క్ రాసిన రాత్రి నుంచి రాసి నాకు చేయంతా నొప్పి పెడుతుంది చేసింది నువ్వు కొంచెం హెల్ప్ చేస్తావా నీకు నేను హెల్ప్ చేస్తాగానే నువ్వు నాకేమిస్తావు యశ్విని నువ్వు నాకు హెల్ప్ చేస్తే నీకు మంచి గిఫ్ట్ ఇస్తా ఇంకోసారి యశ్విని నువ్వు నాకు హెల్ప్ చేస్తే నీకు మంచి గిఫ్ట్ ఇస్తా నిజంగా ఇస్తావా గిఫ్ట్ అయితే నేను రాస్తా నేను ఇవి సగం పేజెస్ రాస్తా ఈ బుక్ నువ్వు ఈ బుక్ కంప్లీట్ చేయి ఈ బుక్ కూడా కంప్లీట్ చేయి ఇన్ని బుక్కులా గిఫ్ట్ వద్దా కావాలి కంప్లీట్ చేస్తా తీసుకో రాసుకో నేను ఎప్పుడు వస్తా అబ్బా హోంవర్క్ అయితే అయిపోయింది యుక్కి ఏం గిఫ్ట్ ఇస్తుందో ఏమో యశ్విని హోంవర్క్ అయిపోయిందా అయిపోయింది ఇదిగో నీ గిఫ్ట్ ఎంత చిన్నగా ఉంది పెద్ద గిఫ్ట్ అన్నావు గిఫ్ట్ బాగాలేదా చూస్తే బాగానే ఉంది లోపలేముంది సర్ప్రైజ్ అవునా అయితే ఓపెన్ చేసి చూస్తాను ఇవేంటి బెల్లం ముక్కల్లా ఉన్నాయి ఆ బెల్లం ముక్కలే ఆరోగ్యానికి మంచిగా ఉంటాయని ఇచ్చిన ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఇచ్చి మొకంది ఇంత హోంవర్క్ రాపించుకొని 2 బెల్లం ముక్కలు ఇచ్చింది స్కామ్ 2 బెల్లం ముక్కలు ఇచ్చి నేను హాలిడే హోంవర్క్ మొత్తం రాయింగ్ చేసుకున్నాను అట్లుంటది మనతో దీన్నే స్కామ్ అంటారా చిన్నారి పాపా ఒకసారి ఇక్కడ రామ్మా అబ్బా ఎప్పుడు నేను హోంవర్క్ రాసుకునేటప్పుడే డిస్టర్బ్ చేస్తాను వస్తున్నా అబ్బా ఏం పాపా హోంవర్క్ రాసుకునేటప్పుడు డిస్టర్బ్ చేస్తాను సారీ మమ్మీ ఇగో 100 రూపీస్ ఇస్తున్నా సో ఈ 100 రూపీస్లో ఈ చిట్లు ఏమవుతున్నాయో అవి మమ్మీకి కావాలంటే తీసుకురావచ్చు జల్దీ పోయి ఓకేనా సరే పాపా జల్దీ రా మమ్మీ ఓకేనా ఓకే పాపా అమ్మయ్య 20 రూపీస్ మిగిలినాయి నేను ఈ లిస్ట్లో ఇవన్నీ 100 రూపీస్ అయినాయని చెప్పి 20 రూపీస్ తోని ఏమైనా అనుకుంటా చిన్నారి తెచ్చినావా సామాను నువ్వు ఇక్కడ ఉన్నావు పప్ప అబ్బబ్బబ్బా ఏం ధరలు ఉన్నాయి పప్ప
నువ్వు చెప్పిన లిస్ట్లో ఏమన్నీ సామాన్ రాలే పప్ప, మనం ఇంకా 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి. అవునా మమ్మీ? సో నీకు 100 రూపీస్ ఇచ్చినావా మమ్మీ? 100కి ఇవే సామాన్ వచ్చినాయా? అవును పప్ప. అవును, ధరలు బాగా పెరిగినాయి మమ్మీ, మస్తు ధరలు పెరిగినాయి కదా. 100 రూపీస్కి ఇవే వచ్చినాయి మమ్మీ. ఇంకా నాకు పైసలు మిగిలితే ఏమనుకున్నా మమ్మీ? అవునా, మస్తు రేట్లు అయినాయా? సరే మీ మమ్మీకి ఇచ్చి వస్తా నేను, సరేనా? సరే పప్ప. దీన్నే స్కామ్ అంటారా బాబు, దీన్నే స్కామ్ అంటారా బాబు. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. అబ్బా, మమ్మీ నాకు 2 పెప్పర్మెంట్లు ఇచ్చింది. ఇది నేను ఎవ్వరికి ఇవ్వకుండా నేనే 2 తినేస్తా. నా పెప్పర్మెంట్లు చూసినా, నీకు కూడా మమ్మీ 2 ఇచ్చింది కదా. మమ్మీ నాకు ఇచ్చింది. ఏం చేసిన? ఒక బాబు ఏడుస్తుంటే ఇచ్చేసిన. నిజంగానా? మరి ఇంకొకటి ఏం చేసిన? ఇంకోటి ఈశ్వర్ నాలుకనే ఇట్లా ఇట్లా చూసి ఇట్లా అన్నాడు, అందుకనే నేను ఇచ్చేసిన మన తమ్ముడు. అబ్బా, ఎంత మంచిదాని అక్క నువ్వు. ఇదిగో ఒకటి తీసుకో. నువ్వు కూడా మంచిదాన్ని. ఇంతే, ఒకటే దెబ్బకి నోట్ వేసేసుకున్నావు. అవునే, అట్లుంటే మన ధోని. దీన్నే స్కామ్ అంటారా బాబు. ఇది నా తిన్నది, దాంతో తిన్నదే. మా దృష్టిని